గుప్పెట్లో పెట్టుకోవడానికి దువ్వాడ శ్రీనివాస్ గారు ఏమి 3 years కిడ్ కాదు. ఒక 50 years యంగ్ మ్యాన్ తను. ఒక 50 years యంగ్ మ్యాన్ తను. నాకే వినడానికి అసహ్యంగా ఉంది. అది సిచ్యువేషన్స్ అన్ని కుదిరితే దారి తీయచ్చు. ఫ్రెండ్షిప్ ఎక్కడికి దారి తీస్తుందో తెలియదు తర్వాత. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెక్కించేశారా? అపహాస్యం చేయకుండా ఉందామని నిన్నటి వరకు చాలా గుట్టుగా బ్రతికాం. పెద్ద ప్లానింగే. దాన్ని రోడ్డు మీదకి వాణి గారు ఆవిడ పిల్లలు ఈడ్చారు. మాధురి గడప గడపకి వచ్చేది మీకోసం. మోస్ట్లీ నాకు నీ స్మైల్ చాలా ఇష్టం. నవ్వితే బాగుంటావు. చాలా చాలా హ్యాండ్సమ్. ఫ్రెండ్ అయితే ఇలాంటి పెడతారా? ఇంకొకసారి ఆడబిడ్డల గురించి ఏం మాట్లాడినా పోగులు పెడతా. కానీ మా తల్లిదండ్రులు నాకు అలా సంస్కారం నేర్పించలేదు. నేను రోడ్డుపై ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో ఆయన వచ్చి నాకు ఆదరించారు. ఆయనతో ఉంటున్నాను అని చెప్తున్నారు. చెప్పిన విషయం నిజమే. సాటి మహిళని సపోర్ట్ చేసుకోకపోతే ఇంకెవరు సపోర్ట్ చేసుకుంటారు? చూడండి అక్కడ ఏముందో. లేడీతోని వేరే అబ్బాయిలతో ఇల్లీగల్ అఫైర్స్ పెట్టేసి ఫ్రెండ్ అని చెప్పాను కదా. కన్న బిడ్డల్ని, నన్ను మా చెల్లిని. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నేను వంట అయిపోవడం వల్ల అతను నాకంటూ ఒక తోడుగా ఒక ఫ్రెండ్ గా ఉన్నారు. బాడీ పెరిగిందే గానీ లోపలేం లేదు. దీన్ని మీరు ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అని, ఇల్లీగల్ కాంటాక్ట్స్ అని అనాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. జగన్ గారిని అడుగుతున్నాను. జగన్ మామయ్య ఇప్పుడు ఫ్యామిలీనే చూసుకొని అతను ప్రజలు నేను చూసుకుంటాడు. ఒళ్ళు పెంచడం కాదు, కాస్త బుర్ర పెంచు. తలుపులు బద్దలు కొట్టుకుని మరి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహంతో ఊగిపోయారు. మీరు కట్టుకున్న భార్య, మీలో సగమైన మీ భార్య మీకు మద్దతుగా లేదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఇంకా మీరు ఎలా గెలుస్తారు? ఇంకా ప్రజలు ఓట్లు ఎందుకు వేస్తారు మీకు? నాకు అర్థం కాదు. కక్ష పెట్టుకొని తను పోటీకి సపోర్ట్ చేయలేదు. కక్ష పెట్టుకొని తను పోటీకి సపోర్ట్ చేయలేదు. చూడండి అక్కడ ఏముందో. దువ్వాడ శ్రీనివాస్ ఆయన ఇంట్లోకి రానివ్వట్లేదు. మాధవితో పాటు అక్కడే ఉన్నారు ఆయన. దువ్వాడ శ్రీను ఆయన బయటికి రావాలంటూ కూతురు అలాగే భార్య శ్రీవాణి బయటన నిల్చుని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. తలుపులు బద్దలు కొట్టుకుని మరి లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహంతో ఊగిపోయారు. సపోర్ట్ చేయకపోవడం ఒకటి జరిగింది. మీరు టెక్కలిలో మీరు నివాసానికి ఇంకొక ఇల్లు ఎందుకు కట్టుకున్నారు? కట్టుకున్నాను, వేరేగా ఉంటున్నాను. కట్టుకున్నాను, వేరేగా ఉంటున్నాను. అది ఏంటది? మరి ఎవరున్నారు నాకు? మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. మీ తమ్ముళ్ళు మీ వెంట లేరు. మీరు కట్టుకున్న భార్య, మీలో సగమైన మీ భార్య మీకు మద్దతుగా లేదు. ఇంకా మీరు ఎలా గెలుస్తారు? మీ తమ్ముళ్ళు మీ వెంట లేరు. మీరు కట్టుకున్న భార్య, మీలో సగమైన మీ భార్య మీకు మద్దతుగా లేదు. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. లేరు. ఎందుకు లేరు? ఇది ఈ డిస్ప్యూట్స్ చాలా తారస్థాయికి వెళ్ళినాయి. కరెక్ట్ గా చెప్పకపోతే పుర్ర పుచ్చకాయలా పెరిగిపోద్ది. సరిగ్గా చెప్పు. నేను ఒక ఆమెకు దగ్గరయ్యాను. బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడిని అడిగేది?
నేను చెబుతున్నా ఓపెన్ గా చెప్తున్నా. భయం ఏముంది? అదే మీకు గట్స్ ఒప్పుకుంటున్నా నేను. భయం ఏముంది? చాలా పీక్స్ కు పోయినాయి. ఆఖరికి మేము ఎవరి దారి వాళ్ళు చూసుకునే పరిస్థితికి వచ్చేస్తున్నాం. ఇందులో రహస్యం ఉంది. కేవలం రాజకీయ విభేదాలేనా? పదవి కాంక్షలేనా? మా ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. మా భర్తను గెలిపించాడని అడగాల్సింది పోయి ఆమె రెబల్ గా మీపై బరిలోకి దిగుతామన్నారు కదా. మనిషికి ముందు ఆకలి వేస్తుంది. అరే అరే షూటింగ్ ఆపండి రా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి. కథ చెప్తాడు రవి. చెప్పు నువ్వు కథ చెప్పు. వినండి రా, మీరందరూ వినండి. మనిషికి ముందు ఆకలి వేస్తుంది. ఆకలి తీరిన తర్వాత మంచి సౌకర్యం కలిగినటువంటి రూమ్ ఉంటే బాగున్నా అనిపిస్తుంది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. బిల్డింగ్ అయిన తర్వాత అధికారం ఉంటే బాగున్నా అని అనిపిస్తుంది. కలియుగం. మీరు మారర్రా, నేను ఈ హత్యలు చేయడం తప్పే కాదు. పవన్ కళ్యాణ్ అంటే పీకే అంటే పిచ్చి నా కొడక. ఒక్క సవాలు చెప్తున్నాను, నా కొడక దమ్ముంటే రింగులోకి నువ్వు నేనే వద్దాం. ఒక్క దెబ్బకు నాకు అవుట్ చేసి పడేస్తాను లంజ కొడక. నా కొడక దమ్ముంటే రింగులోకి నువ్వు నేనే వద్దాం. ఒక్క దెబ్బకు నాకు అవుట్ చేసి పడేస్తాను లంజ కొడక. అనకడం మొదలు పెడితే ఏ పాట ఏదో మీ పెళ్ళాలో కూడా తెలియదు నా కొడకల్లారా. ముగ్గురు నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం చూడండి అక్కడ ఏముందో. ఆయనతో ఉంటున్నాను అని చెప్తున్నారు. అమ్మాయి చెప్పిన విషయం నిజమే. దెబ్బకు నాకు అవుట్ చేసుకోవడం పడేస్తాను. ఎవడక్కర్లా, నీ పిచ్చిన కొడుకులు చూస్తుంటారు. చెప్పు తీసుకొట్టండి సార్. దయచేసి వీరిని ప్లీజ్ వి హావ్ టు పెనలైజ్ దెం సార్. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి దమ్ముందా? రింగులోకి వద్దామా? ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. దమ్ముందా? రింగులోకి వద్దామా? నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. బ్రెయిన్ లెస్ ఫెలో నువ్వు 2008లో ఉంచున్నావు. 2014 వరకు ఏం పీక్కావు? అందరూ ఎందుకురా, నేను వస్తాను. ఒక్కడే వస్తాను. దమ్ముంటే నువ్వు నాకు కొట్టేస్తావా, నేను నీకు కొడతానో చూద్దాం. ఖతం. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి ప్లీజ్.